క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మన హృదయాలను కదిలించే ఒక సంఘటనను చూడబోతూ ఉన్నాము. సమాజానికి దూరమైన వ్యక్తి, ఎవరూ తాకని వ్యక్తి, ఒంటరితనం, అవమానంతో, కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభు నీకిష్టమైనట్లయితే నన్ను ఆరోగ్యవంతుని చేయండి అని ప్రార్థించాడు. ప్రియులారా, ఈ సంఘటన దగ్గర మనం ఏం గమనించాలంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం. ప్రభు చేయగలడా లేదా అనేది ఆ వ్యక్తి సందేహించలేదు. పూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో ప్రభువుకు తనను తాను సమర్పించుకున్నాడు. వెంటనే ప్రభు తనను తాకి, నాకు ఇష్టమే, ఆరోగ్యవంతుడు కమ్ము అని పలికారు. ప్రియులారా, అది చట్ట ప్రకారం నిషిద్ధం. కుష్ఠరోగిని తాకడం అశుద్ధం. కానీ ప్రభువునకు చట్టాల కన్నా మనిషి ముఖ్యం, నియమాల కన్నా గాయపడిన హృదయం ముఖ్యం. ప్రియులారా, ఆయన ప్రేమ, కరుణ ఎవరిని విడిచిపెట్టదు. మరి ప్రియులారా, మనలో కూడా ఆ కుష్ఠరోగం వలె ఎన్నో రోగాలు ఉన్నాయి. పాపం వలన గాయపడిన హృదయాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, అడ్డంకులు. మరి మనం కూడా ఆ కుష్ఠరోగం వలె, ప్రభు మీకిష్టమైనట్లయితే మా జీవితాలను మార్చండి, మేమందరము కూడా నీ వాక్య ప్రకారం నడిచేలా మమ్మ మార్చండి. మరి అదే విధముగా ఎల్లప్పుడూ కూడా నీ ప్రేమలో, నీ సేవలో జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయనని ఆ యొక్క దేవాది దేవుని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుందాం.